నమస్తే. ప్రస్తుతానం మనం సిటిఎం దగ్గర రేగడ్ అనే పల్లెలో ఉన్నాం. అన్న వచ్చేసి మన నోవా కాంబో వదిలినాడు. అన్నే వ్యక్తిగతంగా ఫోన్ చేసి తోట విజిట్ చేయమన్నాడు. వాస్తవమేనా? వాస్తవమే. మీరే ఫోన్ చేసినారా? నేనే ఫోన్ చేసి మేము ఏమైనా చేసినామా? మీరు కొన్నిటి కూడా మాకు తెలియదు. మా కాంబో వాడక ముందు మీ తోట ఎట్లుండింది, వాడిన తర్వాత ఎట్లుండిందో మీరే చెప్పండి. వినుకోండి. 4 days ముందు మనిషి పోయి కూడా బాగా స్పేస్ ఉండింది. ఇదంతా 4 days లో కనీసం మనిషి పోయి కూడా దావలేకనే అయిపోయింది. చూడండి, 4 రోజుల్లో ఫుల్ రిజల్ట్ బాగుంది. ఈకలంతా బాగా వచ్చినాయి. ఓకే, ఫుల్ బాగుంది. గ్యాపే లేదు. గ్యాప్ మనిషి పోయి కూడా మీరే చూడండి, గ్యాపే లేదు మనిషి పోయి కూడా. ఇప్పుడు దానికి 42 రోజుల వయసు ఉంది తోటకి. 42 గ్రోత్ కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా తోటకి? ఇంతకుముందు బూడిద రోగం ఉండింది, ఒకసారి కొట్టినాము. ఓకే, దాని తర్వాత మనం మీదే స్ప్రే ఇచ్చినాము అంతే. సండే ఇచ్చినాము, థర్స్డే. 4 days కే ఇట్లా వచ్చింది. నెంబర్ 1 గ్రోత్ వచ్చింది. నెంబర్ 1 గ్రోత్. అంతకుమించి తోటకి ఇంకేమైనా హెల్త్ సమస్యలు ఏమన్నా? ముడత గానీ దోమ గానీ ఏమన్నా? అంతకుముందు ఒకసారి బూడిద రోగం పనిట్టుంది, కొట్టినాం. ఓకే, క్లియర్ అయింది. కాంబోనే కొట్టినారా? కాంబో కొట్టింది. ఓకే, అప్పుడు కొట్టినా కానీ ఇంత గ్రోత్ లేదు. ఓకే ఓకే, ఏదో కొట్టినారు, గ్రోత్ లేదు. అయింది అంతే. ఓకే, ఈ కాంబో కొట్టినాక ఈ ప్రకారం ఈకలు వచ్చినాయి. అది సో గ్రోత్ బ్రహ్మాండంగా ఉంది. గ్రోత్ 4 రోజుల ముందు అయితే మనిషి ప్రశాంతంగా మందు కొట్టే వాళ్ళు పోతా ఉంటారు బాగా. ఇప్పుడు మనిషి పోయి నేను నడిచే కూడా ప్లేస్ లేకుండా చూడండి. బాగుంది కాంబో, ఫుల్ బాగుంది. చెప్పచ్చు 10 మందికి, 10 మందికి 100 మంది చెప్పండి, ఏం పర్వాలేదు. ఓకే, నేను అట్లా వాళ్ళకి కూడా చెప్పిన, ఆ తోటకు కూడా చెప్పినాను. ఆట పక్కన 5 చెప్పిన, వాళ్ళు కొట్టని చెప్పిన, బయట పోతున్నారు. ఓకే, గ్రోత్ అయినా ఇంకా ఏమన్నా అడిషనల్ గా ఏమైనా అనిపించింది తోటకి? పిల్లకలుగా పోతా పిండి కూడా బాగా పట్టింది చూడండి. చూపించు మీరే రాజు, ఇట్లా మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి మా రైతుకు. పోతా పిండి కూడా ఫుల్ ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది బాగా అవుతుంది చూడండి. ఓకే, ఇంతకుముందు ఏమన్నా లైక్ ఇంతకుముందు అట్లా ఏం లేదు. ఓకే, దీనికి ఏమన్నా ఇది కొట్టినాక ఏం కనపడడం లేదు. ఓకే, బాగా వస్తుంది చూడండి, బాగా వస్తున్నాయి. ఎక్కడ ఏం రోగం లేదు చూడండి. ఓకే, ఫుల్ గ్రోత్ బాగుంది. బాగుంది గ్రోత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది, మీరే చూస్తున్నారు కదా. బాగుంది, అది మీ మాటల్లో చెప్తే మాకు ఇంకా సంతోషం అనమాట. సూపర్ గా వీళ్ళే చెప్పేస్తారు అనుకోకుండా రైతులు. నేను చెప్తానే కదా, రైతే చెప్తే హ్యాపీ. నేనే మీకు ఫోన్ చేసిన కదా, మీరే చేయండి. అదే వ్యక్తిగతంగా రైతు వాడినట్టు కూడా మాకు తెలియదు. యాక్చువల్ గా కాంబో వాడినాం అనుకోండి, గ్రోత్ ఎక్సలెంట్ గా వస్తుంది. దాంతో పాటు ఫంగస్ కంట్రోల్ ఎక్కువ వస్తుంది. పాత స్టాప్ అయిపోతుంది, కొత్త దాన్ని నిరోధిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి రసం పీల్చే పురుగులు ఉంటాయి, దోమ కావచ్చు, పచ్చదోమ, తెల్లదోమ, వాటెవర్, అన్నిటిని పండబెట్టేస్తుంది. 4వది కాండం పురుగు, కాయ పురుగులు ఉంటాయి, బొక్కలు పెట్టుకొని తినేస్తుంది. మీకు తెలిసిండేదే, వాటిని మొత్తం కంట్రోల్ చేస్తుంది. స్టెమ్ బోర్రు, ఫ్రూట్ బోర్రు అంటారు. కాండం పురుగు, కాయ పురుగు, సో అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. రైతుకు ప్రధానంగా దోమ సమస్య అయితే లేదు. లేదు ఎక్కడ. నోవా కాంబో ఎందుకు కొట్టినారు మీరు జనరల్ గా? మీరు చూసినా, మీరు చెప్తాను బాగా కదా, చూస్తా అంట కదా. ఓకే, అందుకు కానీ గ్రోత్ అయినా బాగా రావాలని కొట్టినారు. గ్రోత్ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం కొట్టినా కదా, ట్రై చేద్దామని చెప్పినా. ఓకే, ఫస్ట్ మీకు 2 డ్రమ్ములకి డబ్బులు వేసిన. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళీ బాగుంది మళ్ళీ చెప్పాలి, మళ్ళీ 3 డ్రమ్ములకి వేసిన. ఓకే, రిజల్ట్ అయితే బాగుంది. గ్రోత్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది. ఇంతకు ముందు మనిషి ఆరాంగి ఇట్లా పరిగెత్తుకొని వచ్చేస్తాండ్రి. ఇప్పుడు మనిషి కూడా పోలేం, మనిషి కూడా పోలేడు. అట్లుంది. 42 రోజుల వయసు. ఏప్రిల్ 2వ తేదీ ప్లాంటేషన్. ఏప్రిల్ 4. ఏప్రిల్ 4 4 days వేయండి.